148 కీర్తన. ఈ 148 కీర్తన మరి యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని ప్రారంభించబడింది. హల్లెలూయా. అలాగే చివర కూడా ఈ కీర్తన యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అనేటువంటి అంశం ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. ఇప్పుడు మనకి ఉన్నటువంటి రోజుల్లో బిజీ లైఫ్ ఏంటండి, ఉదయమే పిల్లలకి స్కూల్కి క్యారేజీలు పెట్టుకోవడం, ఇంకా భర్తలో ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు. హల్లెలూయా. మనం చూస్తున్న అందరం ఏదో ఒక పని మీద వ్యాపారాల్లో బిజీ అయిపోతున్నాం. హల్లెలూయా. మనకంటూ ఒక పర్సనల్ టైం లేదు, లేదు. అలాగే మనం కూడా దేవుడిని ఆరాధించుకునే సమయం కూడా లేదు మనకి. అసలు మనం ఒక ప్రకృతిని కానీ దేవుడి సన్నిధిని కానీ మనస్ఫూర్తిగా మనం ఆనందించలేకపోతున్నాం. కొన్ని నిమిషాలు ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మనకు ఇచ్చిన దేవుడు డాబా మీదో లేకపోతే ఎక్కడో దిక్కిన మూల ఓ చెట్లు పక్కన ఎక్కడన్నా కూర్చుని యేసయ్యా నీకు స్తోత్రం అనుకునే పరిస్థితి మనకు లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నిజంగా అలా ఉండి ఎంత పంట చెప్పండి, ఎక్కడైనా కూర్చుని ప్రశాంతంగా ఆ చెట్ల మధ్యలో ఆ డాబా మీద కూర్చుని యేసయ్యా ఓ ప్రభువా నువ్వు లోకమంతా సృష్టిని చేసిన దేవుడు అయ్యా ప్రభువా, ఇగో పరమాకాశం నీ పని, ఆకాశంలో ఉన్నవన్నీ నేను స్తుతిస్తున్నాయి, సూర్యుడు చంద్రుడు కూడా నేను స్తుతిస్తున్నాయి, ఆకాశ మండలం పైన నీరుందే నువ్వు దాన్ని చేసావు ప్రభువా, వృక్షాలు నువ్వు చేసావు ప్రభువా, నువ్వు ఆజ్ఞ ఇవ్వగానే అంటే అవన్నీ పుట్టాయంట. ఈ భూమి ఆకాశము ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ దేవుడు ఆజ్ఞిస్తే పుట్టాయంట. హల్లెలూయా. ఈ ఆజ్ఞిస్తే పుట్టే కాబట్టి హల్లెలూయా. వృక్షాలంటే చప్పట్లు కొట్టి దేవుడు స్తుతిస్తున్నాయంట. హల్లెలూయా. అలాగే పక్షులు దేవుడు స్తుతిస్తున్నాయి, అలాగే మృగాలు జంతువులు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఒక సమయం చూసుకొని చక్కగా యేసయ్యని స్తుతించుకోవడానికి అయ్యా వృక్షాల వంటి స్తుతిస్తున్నాయి. ఆ వృక్షాలని నువ్వు నీరు ఎలా పంపిస్తామో ఆకాశం నుంచి మన అన్నిటికీ వృక్షాలన్నింటికీ వేస్తున్నాం ఏంటండి, పంటల పండడానికి నీళ్ళు వేస్తున్నాం, కానీ మిగతా అన్నింటికి దేవుడే కదా నీళ్ళు వేస్తున్నాడు పచ్చగా ఉండడానికి కారణం. ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని అయితే చెట్లు ఉన్నాయో ఆ వనానికి ఆయన నీళ్ళు వేస్తాడు. హల్లెలూయా. ఆ నీరుని కూడా దేవుడు పంపించాడు మనం పీల్చే గాలి. నేను అనుకుంటాను చాలాసార్లు అయ్యా నేను కట్టుకునే బట్ట, నేను పీల్చే గాలి, నేను తాగే నీరు, నేను తినే ఆహారం అది నువ్వు ఇచ్చింది ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటాను. హల్లెలూయా. నిజమే, ఈ గాలి మనకు కనిపించదు, కానీ ఈ గాలి లేకపోతే మనం బతకలేం. నీరు ఎంత అవసరం అండి మనిషికి, ఒకరోజు నీళ్ళు లేకుండా బతకగలం, నీరే మనం తిరుగుతాం కదా. హల్లెలూయా. ఆహారం అలాగే నీడ ఈ దేవుడు ఇచ్చినటువంటి ప్రభువా. హల్లెలూయా. కాబట్టి దేవుడిని మనం సూచించాలి. ఆ వృక్షాల్లో వృక్ష శాస్త్రం దేవుడు అంటే ఎలాంటి చెట్టు సృష్టించాడు, ఎలాంటి పువ్వులు సృష్టించాడు, ఎలాంటి రంగులేసాడు. హల్లెలూయా. ఆకాశంలో ఎలాంటి నక్షత్రాలు ఆయన నిర్మించాడు. హల్లెలూయా. మనుషులుగా పిల్లలు పెద్దలు యవ్వనులు, లోకంలో ఉన్నటువంటి నీటి ఆవిరి, ఈ లోకంలో ఉన్నటువంటి మంచు, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ లోకంలో భూమి మీద ఉన్నవే కానీ, ఆకాశం మీద ఉన్నవే కానీ, సముద్రంలో ఉన్నవే కానీ, అరణ్యంలో ఉన్నవే కానీ అన్నీ దేవుడు కీర్తించాలా, దేవుడు మహిమపరచాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.